హైట్స్ అంటే భయపడుతూనే ఆల్మోస్ట్ 700 మీటర్స్ ఎత్తుగా ఉన్న కేబుల్ కార్ ఎక్కాను. హలో దేర్, వెల్కమ్ టు మై ఛానల్. ఇంతకు ముందు వీడియోస్ ఫాలో అవుతున్నారా? మా 3 days లంకవి ట్రిప్ ప్లాన్ లో ఇది లాస్ట్ డే అన్నమాట. సో ఇక్కడే మా డే మొత్తం స్పెండ్ అయిపోయింది. లంకవి ఆల్రెడీ విజిట్ చేసిన వాళ్ళకి లేదా విజిట్ చేయాలి అనుకున్న వాళ్ళకి ఈ ప్లేస్ పక్కాగా తెలిసే ఉంటుంది. ఎందుకంటే లంకవిలో ఈ ప్లేస్ వన్ ఆఫ్ ద మెయిన్ అట్రాక్షన్ అన్నమాట. ఏ ప్లేస్ లో చూసినా మంకీస్ కనిపిస్తున్నాయి, కానీ ఇక్కడ ఈ మంకీస్ చూడండి ఎంత డిఫరెంట్ గా ఉన్నాయో. ఆ ప్లేస్ కి ఎంటర్ అవ్వడంతోనే విండ్ చాలా ఎక్కువగా ఉంది కాబట్టి కేబుల్ కార్ ని క్యాన్సిల్ చేసాము అన్న అనౌన్స్మెంట్ వినిపించింది. కొంచెం డిసప్పాయింట్ అవుతూ ప్యాకేజ్ లో ఉన్న ఈ 6D సినిమోషన్ కి వెళ్ళి ఒక 10 minutes లో బయటకు వచ్చే లోపల మళ్ళీ అనౌన్స్మెంట్ కేబుల్ కార్ ఓపెన్ అయిందని. మెయిన్ వచ్చిందైతే ఈ కేబుల్ కార్ కోసమే కదా అన్నట్టు ఎంత పెద్ద క్యూ లైన్ ఉన్నా కానీ వెయిట్ చేసి ఫైనల్ గా లోపలికి వచ్చేసాము. మలేషియాలో ఎక్కడ చూసినా మేనేజ్మెంట్ ఎంత డిసిప్లిన్ గా మెయింటైన్ చేస్తారంటే చాలా ముచ్చటగా అనిపిస్తుంది. ఇంకా మమ్మల్ని హైట్ కి తీసుకెళ్ళడానికి ఈ చిన్ని కేబుల్ కార్ మా దగ్గరకు వచ్చేసింది. సో ఈ కేబుల్ కార్ అయితే సీ లెవెల్ నుంచి ఆల్మోస్ట్ 700 మీటర్స్ ఎత్తు వరకు వెళ్తుంది. అలా క్యాబ్ స్టార్ట్ అవ్వగానే కొంచెం భయం వేసింది, కానీ ఆ వ్యూ చూడాలంటే ఎంత అదృష్టం ఉండాలి అనిపించింది. ఇంకా నేచర్ అంటే ఎంత అందమో కదా, ఆ అందాన్ని మన 2 కళ్ళతో చూడాలంటే ఇలాంటి చిన్ని చిన్ని టెక్నాలజీస్ ని మనం యూజ్ చేసుకోవాలి. ఇంకా ఆల్మోస్ట్ గ్రౌండ్ నుంచి ఒక 15 minutes రైడ్ తర్వాత ఒక వ్యూ పాయింట్ కి తీసుకొచ్చి ఇలా డ్రాప్ చేస్తారు. ఇంకా ఈ వ్యూ పాయింట్ దగ్గర ఫొటోస్ తీసుకోవడం కానీ లేదా వీడియోస్ తీసుకోవడం కానీ మనకు నచ్చినట్టు టైం స్పెండ్ చేయొచ్చు. ఇంకా వాళ్ళ కెమెరాతో తీసిన ఫొటోస్ ని ఇలా మనకి సేల్ చేస్తారు. వాటిలో నచ్చింది మనం తీసుకోవచ్చు. ఒక వ్యూ పాయింట్ అయితే ఇక్కడ వరకు అయిపోయింది కదా. సో ఇక్కడ నుంచి స్కై బ్రిడ్జ్ వాక్ కోసం వెళ్ళాలి. సో దీనికోసము ఇలా కింద వరకు స్టెప్స్ ఉన్నాయి. అలా చాలా స్టెప్స్ ఎక్కి దిగిన తర్వాత ఈ స్కై బ్రిడ్జ్ పాయింట్ కి మేము రీచ్ అయ్యాము. హైట్స్ అంటే భయపడే నాకు ఈ బ్రిడ్జ్ మీద నడుస్తుంటే కాళ్ళు షివర్ అవ్వడంతో పాటు నా లెగ్స్ నా కంట్రోల్లో లేనట్టు అయిపోయింది. ఆ వ్యూ కోసమైనా ఇలాంటి ప్లేస్ ని మనం ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే. ఇంకా హ్యాపీ మూమెంట్ ఏంటంటే దిగొచ్చిన స్టెప్స్ అన్ని మళ్ళీ ఎక్కి వెళ్ళాలా అనుకునే లోపే ఇక్కడ ఒక లిఫ్ట్ ఆప్షన్ ఉందని తెలిసింది. ఇంకా 10 ringgits పే చేసి స్టెప్స్ కి రాలేను అనుకునే వాళ్ళు ఈ లిఫ్ట్ నుంచి రావచ్చు అండ్ వెళ్ళొచ్చు. ఇంకా ఇక్కడ నుంచి ఏ ప్లేస్ కి వెళ్ళామో నెక్స్ట్ వ్లాగ్ లో చూద్దాము.